నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. వజ్ర టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. మనకి ఇవాళ రేపు చాలామందికి వివాహము అనంగానే ఒక రకమైన అది ఒక బాధ్యతగాను, అమ్మ ఎవరు పడతారులే ఈ బాధ్యత అని విముఖతగాను ఇలాగా చాలా ట్రెండింగ్గా ఒకవైపు వర్గం వాళ్ళు ఉంటే, ఇంకొక వర్గం వాళ్ళు పెళ్ళి కావట్లేదని పాపం చాలా చాలా మ్యారేజ్ బ్యూరోస్ చుట్టూ తిరగడము, వివాహం కావట్లేదు అని తల్లిదండ్రులు ఇటు పిల్లలు బాధపడడం అనేది చాలా జరుగుతోంది. ఎన్నో సమస్యలు కూడా దాంతో ఎదుర్కోవడంతో పాటు సంఘంలోనూ కూడా చాలామంది అవమానాల పాలవుతున్నారు. అసలు ఈ వివాహం ఎందుకు కావట్లేదు? అది ఎవరి తప్పు? సామాజిక పరంగా ఆ తల్లిదండ్రులది తప్ప, లేదా ఈ యూత్కి కానీ, లేదా అంటే వివాహానికి ఎదిగిన వాళ్ళ మనోభావాలకు కానీ ఎందుకు పొంతన కుదరటం లేదు? అసలు వివాహ వ్యవస్థ నానాటికి షింక్ అయిపోతుంది, అంటే తగ్గిపోతుంది. ఇలా తగ్గిపోతే రేపటికి మన సమాజం ఎటువైపు వెళుతుంది? వివాహం అనేది ఉంటేనే కదా రేపటి తరాన్ని అనుభవించడానికి, మనకి రేపటి తరాన్ని అందివ్వడానికి. ఈ వివాహ వ్యవస్థే కూలిపోతుంటే మనం ఎక్కడికి వెళుతున్నాము, ఎటుపోతున్నాము? ఎంత కంప్యూటర్ యుగాల్లోకి వెళుతున్నా, ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోకి వెళుతున్నా, ఎంత కృత్రిమంగా పిల్లలను అదేదో ఎగ్గుల్ని అంటే గుడ్లని పొదిగినట్టు యంత్రాలలో పిల్లల్ని పొదిగినా, ఎంత ఎదిగినా కానీ సమాజంలో మనం బయటికి వెళ్తున్నప్పుడు ఏమయ్యా నీకు పెళ్ళయిందా, ఎంతమంది పిల్లలు అని మగవాళ్ళని, ఏమమ్మా ఇంకా మీ అమ్మాయికి పెళ్లి చెయ్యవా అని ఇటు తల్లిదండ్రులను ప్రశ్నల వర్షం కురిపిస్తూనే ఉంటారు. అయితే ఈ లోపం ఎవరిది, తప్పు ఎవరిది అని అంటే కనుక నేను నా అనుభవంతో చెప్తున్నాను, చాలా మటుకు తల్లిదండ్రులదే చాలా లోపం అండి. ఎందుకు అంటే కనుక ఈ పిల్లలకి చాలా నూరిపోస్తున్నారు. ఏమని? వివాహం చేసుకుని ఏం చెయ్యాలి, వివాహం అయితే ఒక బాధ్యత, రొంపిలోకి పెడతారు, నీకు వచ్చిన డబ్బుని వేరే వాళ్ళు అనుభవిస్తారు. ఇలాంటి విషబీజాలను తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి నాటేస్తున్నారు. ఇక యూత్ దగ్గరికి వచ్చినట్టయితే కనుక వివాహం చేసుకుంటేనేనా అన్నీని, చేసుకోకుండా పిల్లల్ని పెంచుకోవచ్చు, చేసుకోకుండా రిలేషన్స్లో ఉండొచ్చు, దానికి మన గవర్నమెంట్ ఆమోదం రావడం కూడా ఒక రకమైన దౌర్భాగ్యమైన స్థితి అని చెప్పొచ్చు.